హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రఘురామ కృష్ణరాజు ఎంపీగా ఉన్న సమయంలో ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి కేసులో పివి సునీల్ కుమార్ ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయన సిట్ విచారణకే హాజరయ్యాడు. ఆ విచారణలో ఈ కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి విషయాలు ఏంటి, అసలు ఎవరు ఈయన టార్చర్ చేయమని చెప్పారు రఘురామకృష్ణరాజుని, అయితే ఆ సమయంలో రఘురామకృష్ణరాజును టార్చర్ చేసిన సమయంలో ముసుగు వేసుకొని వచ్చి కొట్టినటువంటి వాళ్ళు ఎవరు, రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసే సమయంలో వీడియో తీసి ఎవరికి పంపారు, లైవ్ వీడియో ద్వారా ఎవరికి చూపించారు, ఈ విషయాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ప్రశ్నల వర్షం సిట్టుకు సంబంధించినటువంటి అధికారులు సునీల్ కుమార్ను అడిగారు. సరే, ఆయన ఏం సమాధానాలు చెప్పారు, సిట్టు వాళ్ళు ఏం సమాచారాన్ని రాబట్టారు, ఇది సెకండరీ. కానీ ఈ విచారణ తర్వాత పివి సునీల్ కుమార్ ఒక కీలకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తాడు. ప్రజల ముందు ఒక ప్రశ్న ఉంచాడు. రఘురామకృష్ణరాజును కార్నర్ చేస్తూ, తను దళితుడు కాబట్టి తన పట్ల ఒకలాగా, రఘురామకృష్ణరాజు ఉన్నత వర్గాలు అంటే రాజులకు సంబంధించినటువంటి ఉన్నత ఓసీ వర్గం కాబట్టి ఆయన పట్ల మరోలాగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విధంగా ఆయన ఒక వాదనను ముందుకు తీసుకొచ్చారు సునీల్ కుమార్. ఆయన తీసుకొచ్చినటువంటి వాదన ఏమిటి అని అంటే, తనని ఈ నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి తనని సస్పెండ్ చేసి విచారిస్తున్నారు. మరి అదే రఘురామకృష్ణరాజుని ఆయన ఉన్నత పదవుల్లో ఉంటే నిష్పక్షపాతమైన విచారణ ఎలా జరిగిద్ది, ఆయన కూడా ఎందుకు సస్పెండ్ చేసి విచారించరు? ఇప్పుడు ఆయన కూడా సస్పెండ్ చేస్తే కదా నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిగేది అనేటువంటి అంశాన్ని సునీల్ కుమార్ లేవనెత్తాడు. ఓహో, నిజమే కదా, సునీల్ కుమార్ ఎంత వాదన తీసుకొచ్చాడు, మరి సునీల్ కుమార్ని సస్పెండ్ చేసినప్పుడు మరి అది రఘురామకృష్ణరాజుకు కూడా వర్తిస్తుంది కదా, రఘురామకృష్ణరాజును కూడా మొత్తం పదవుల నుంచి తప్పించేసి మొత్తం సస్పెండ్ చేసేసి ఈ కేసుల్లో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది కదా, అప్పుడే నిష్పక్షపాతంగా విచారణ జరిగిద్ది కదా అనేటువంటి కొంతమంది సునీల్ కుమార్కి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా కొంతమంది బయలుదేరారు. ఇక్కడ నేను స్పష్టమైనటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలు ఏదైతే సునీల్ కుమార్ లేవనెత్తినటువంటి అంశాలు ఉన్నాయో వాటికి స్పష్టమైనటువంటి సమాధానాలు మీ దృష్టికి తీసుకొస్తాను. సునీల్ కుమార్ని సస్పెండ్ చేసింది ఏ కేసులో సస్పెండ్ చేశారు? రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి కేసులో సస్పెండ్ చేయలేదు. సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఇతర దేశాలకు వెళ్ళినటువంటి సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజెప్పకుండా, ఆ సమాచారాన్ని పూర్తి స్థాయి సమాచారం అందించకుండా దాచిపెట్టారు అనేటువంటి అంశం మీద సునీల్ కుమార్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేయటం అనేటువంటిది జరిగింది. మరి అలాంటప్పుడు ఈ కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి కేసు కాదు కదా, అలాంటప్పుడు రఘురామకృష్ణరాజును కూడా సస్పెండ్ చేసి ఇద్దరిని పక్కన పెట్టేసి మీరు ఈ కేసు విచారణ జరపండి అని అడిగేటువంటి అధికారము, హక్కు సునీల్ కుమార్కు లేదు. అంటే ఈ కేసులో ఆయన సస్పెండ్ కాలేదు. రెండవది, ఈ కేసు ఎప్పుడు నమోదైంది? ఎప్పుడైతే సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా ఉన్నాడో అప్పుడు ఈయన కస్టోడియల్ టార్చర్ వ్యవహారం ఎన్ని జరిగినాయో అప్పుడు కేసు నమోదు అవ్వాల సునీల్ కుమార్ వీళ్ళ మీద. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 ఎన్నికల తర్వాత ఉండి ఎమ్మెల్యేగా రఘురామకృష్ణరాజు గెలిచిన తర్వాత ఆయన వెళ్ళి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు ఆ ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారు. దాంట్లో A1 నిందితుడు సునీల్ కుమార్, A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్, A3గా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, A4గా సిఐడి అడిషనల్ ఎస్పీ అజయ్ పాల్ ఎవరో ఉన్నారు. తర్వాత జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ఆవిడ కూడా 5వ నిందితురాలుగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో, ఈ కేసు విచారణకు సంబంధించినటువంటి అంశములో ఒకవేళ మరి తనని ఈ విధంగా నిష్పక్షపాత విచారణ జరగాలి అని అంటే మరి రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయని అడిగాడు అనుకోండి ఈ కేసులో, సపోజ్ సునీల్ కుమార్. ఈ కేసు విషయంలో సునీల్ కుమార్ నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి.
రఘురామకృష్ణరాజు బాధితుడు, ఫిర్యాదుదారుడు. ఆయన ఫిర్యాదు చేసినటువంటి దాని మీద కేసు నమోదైంది. ఆయన బాధితుడుగా ఉన్నాడు. ఆయనకి న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితి. మరి ఆయన్ని మొత్తం పదవుల నుంచి తప్పించేసి నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరపాలనేటువంటి క్వశ్చన్ ఎందుకు వస్తుంది? రాదు. అంటే సునీల్ కుమార్ని ఈ కేసులో సస్పెండ్ చేయలేదు, అందుకు ఆ కేసు సంబంధించినటువంటి వ్యవహారం, ఆయన సస్పెన్షన్ వ్యవహారం రఘురామకృష్ణరాజుకు వర్తించదు. అదేవిధంగా ఒకవేళ కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఈయన విచారిస్తున్నారు కాబట్టి సునీల్ కుమార్ని, మరి నిష్పక్షపాత విచారణ జరగాలంటే రఘురామకృష్ణరాజును కూడా మొత్తం తప్పించేసేయండి, అన్ని పదవుల నుంచి నిష్పక్షపాత విచారణ జరగాలి అంటే ఆయన బాధితుడు. రఘురామకృష్ణరాజు బాధితుడైనప్పుడు ఆయన్ని పదవుల నుంచి తప్పించాలనేటువంటి పాయింట్ అసలుకి లీగల్గా కానీ నైతికంగా కానీ ఎక్కడొస్తుంది? ఇక రాదు. ఇక మూడో పాయింట్, ఒకవేళ సునీల్ కుమార్ అడిగింది రఘురామకృష్ణరాజు ఆర్థికపరమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి విషయంలో ఆయన మీద కొన్ని ఫిర్యాదులు వచ్చే, కొన్ని బ్యాంకులకు ఆయనకు సంబంధించినటువంటి లోన్లు తీసుకొని ఎగ్గొట్టాడు అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు అనేటువంటి దాని మీద ఆయన మీద విచారణ జరపడానికి సుప్రీంకోర్టు ఒకవేళ ఆదేశాలు జారీ చేయించింది అనేటువంటి దాని మీద ఏదైనా కేసు ఉంది అనుకుందాం. మరి ఆ కేసులో నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి అని అంటే, ఒకవేళ సుప్రీంకోర్టు కేసు విచారణ జరుగుతోంది అని అనుకుంటే రఘురామకృష్ణరాజు మీద అలా నిష్పక్షపాతమైన విచారణ జరగాలని ఉన్నా సరే, ఆ కేసు కొనసాగుతున్నా సరే, ఒక ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ ఎన్నుకున్నటువంటి ఒక డిప్యూటీ స్పీకర్, ఈ రెండు పదవుల నుంచి తప్పించమని ఆదేశించేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు కూడా ఉండదు. ఎందుకు అంటే ప్రజలందరూ ఎన్నుకున్నారు. ఉండి నియోజకవర్గంలో 2,70,000 మంది ప్రజలు, మెజారిటీ ప్రజలు రఘురామకృష్ణరాజును ఎన్నుకున్నారు. ఆయన ప్రజాప్రతినిధిగా ఆయన తప్పించేయటమో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ఉన్నటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలందరూ ఎన్నుకుంటే డిప్యూటీ స్పీకర్ అయ్యాడు. ఆయన ఆ పదవి నుంచి తప్పించోమని చెప్పేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు కూడా ఉండదు. నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి అని అంటే దర్యాప్తు అధికారులను ఏనగైనా ప్రభావితం చేస్తేనో, లేకపోతే సాక్షులను ప్రభావితం చేస్తేనో దాని మీద ఆయన మీద కోర్టుకు వెళ్ళొచ్చు, కేసులు కూడా నమోదు చేయొచ్చు. ఒకవేళ రఘురామకృష్ణరాజు బ్యాంకులకు ఆర్థికపరమైన నేరాలకు సంబంధించి ఆ నేర నిరూపణ అయ్యి రఘురామకృష్ణరాజుకు 2 సంవత్సరాలకు పైగా శిక్ష పడింది అనుకోండి, అప్పుడు రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా ఉండటానికి అనర్హుడు అనేటువంటిది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ చెప్తున్నటువంటి అంశం. ఒకవేళ ఆయనకు శిక్ష పడితే ఆయన ఎమ్మెల్యేగా తొలగించేటువంటి అధికారం అప్పుడు కోర్టు, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వర్తిస్తుంది. కాబట్టి విచారణ జరిగేటువంటి సమయంలో ఆయన్ని తొలగించటము, ఆయన ఎమ్మెల్యేగా తొలగించటము, ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యేని తొలగించేటువంటి అధికారం ఎవ్వరికీ ఉండదు. మళ్ళీ ప్రజలకు కూడా రీకాల్ చేసేటువంటి సిస్టమ్ కూడా భారతదేశంలో లేదు. అలాంటి పరిస్థితులు అసలుకే ఆయన్ని మొత్తం పదవుల నుంచి తొలగించాలి, నిష్పక్షపాతమైన విచారణ జరగాలి. నన్ను సస్పెండ్ చేశారు, ఆయన్నే అన్ని విధాలుగా సస్పెండ్ చేయాలి, ఇద్దరిని ఒకే స్థానంలో కూర్చోబెట్టి విచారణ జరపాలి. ఇవన్నీ కూడా ఒక అసంబద్ధమైనటువంటి వాదనను ముందుకు తీసుకొచ్చి ఏదో గందరగోళానికి సృష్టించేటువంటి ప్రయత్నం సునీల్ కుమార్ చేస్తున్నాడు. రెండో అంశం ఏంటంటే, తను దళితుడు కాబట్టి, ఆయన రాజు కాబట్టి ఇద్దరి మధ్య సమన్యాయం జరగట్లేదనేటువంటి ఒక ప్రచారం కూడా, ఇది కూడా అసంబద్ధమైనటువంటి వాదనగా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. ఈ విషయంలో ఒకవేళ సునీల్ కుమార్ తన వాదన ఏ విధంగా సమర్థనీయమో, ఏ విధంగా లీగల్గా ఇది సమర్థనీయమో, నైతికంగా కానీ ఏ విధంగా అయినా సమర్థనీయమో ఆయన చెప్తే అందుకు సంబంధించి అందుకు అనుగుణంగా ఆ విషయంలో చర్చకి నేను రావటానికి సిద్ధంగా ఉన్నా.